హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము పైచామ్ని అండ్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చేశాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఆల్రెడీ పైచామ్ బేసిక్స్ అయితే చూసాం, రైట్? లైక్ ఒకవేళ మీరు పైచామ్ బేసిక్స్ కానీ చూడనట్లయితే సో నా వెబ్సైట్లో ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటాను. ఓకే, వాటిని చూసి రండి. ఓకే, ఎందుకంటే మీకు కోడింగ్ బేసికల్‌గా అవసరం లేదు. జస్ట్ నేను చెప్పింది ఫాలో అయినా సరిపోతుంది. బట్ ఇన్ కేస్ బేసిక్స్ నేర్చుకొని వస్తే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందని నా ఉద్దేశం అంతే. ఓకేనా? సో, నేను ఆల్రెడీ పైథాన్ బేసిక్స్‌ని ఉపయోగించుకొని పాండాస్ డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తాము, పైస్పార్క్ డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తామో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను బేసిక్స్‌లో. ఓకేనా? సో, మొత్తము బేసిక్స్‌లో వచ్చేసి మనము ఈ డేటా ఆపరేషన్‌లోనే నేను ఒకటి చెప్పాను. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్. సో, ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ బేసికల్‌గా ఎందుకు ఉపయోగపడతాయంటే ఫైల్స్‌ని రీడ్ చేయడము, రైట్ చేయడానికి ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. లోడ్ డేటా ఫ్రమ్ రియల్ ఫైల్స్. రీడ్ ది డేటా ఫ్రమ్ CSV, JSON, Excel, APS డేటాబేస్ సంథింగ్ లైక్ దట్. వి కెన్ రైట్ ద డేటా ఆల్సో అన్నమాట. ఓకేనా? రైట్. అయితే మన టార్గెట్ ఏంది అంటే ఇక్కడ బేసికల్‌గా మనం ఈ పైస్పార్క్ మెయిన్ పర్పస్ ఏంటి? పైస్పార్క్ మెయిన్ పర్పస్ ఏంటి ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సోర్స్ అంటే ఇది ఒక S3 బకెట్‌లో ఒక ఫోల్డర్ అనుకోండి. ఓకే. S3 బకెట్‌లో ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో మీకు డైలీ CSV ఫైల్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. లేదంటే CSV ఫైల్స్ ఉన్నాయి. ఇది ఒక 100 జీబీ డేటా అనుకుందాం. మొత్తం కలిపితే ఈ CSV ఫైల్స్ అన్నిటిని కలిపితే మనకి 100 జీబీ డేటా వచ్చింది. ఈ 100 జీబీలో ఉన్న డేటాని మనము ప్రాసెస్ చేయాలి. రైట్. ప్రాసెస్ చేసి ఆ డేటాని మనం డెస్టినేషన్‌లో అంటే అగైన్ S3లో కానీ, లేదంటే రెడ్‌షిఫ్ట్ డేటాబేస్‌లో కానీ, ఓకే. దీని గురించి కూడా మాట్లాడుకుందాం, రెడ్‌షిఫ్ట్ డేటాబేస్. ఇప్పుడు మనము ఓన్లీ ఈ ప్రాజెక్ట్‌లో S3 యూజ్ చేద్దాం. రెడ్‌షిఫ్ట్ డేటాబేస్‌లో కానీ, లేదంటే సమ్ అదర్ రిసోర్సెస్ సోర్స్‌లో గాని స్టోర్ చేస్తాం. అంటే ఎలా అంటే ఇది స్ట్రక్చర్. సో, మనకి డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, డేటా అనేది ఎక్కడికి లోడ్ చేయాలి అనే దాని మీద మనకి క్లియర్ ఐడియా అయితే ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే S3 నుంచి తీసుకుంటాను. డేటా ఎక్కడికి లోడ్ చేయాలంటే S3కి లోడ్ చేస్తాను. మధ్యలో వచ్చేదంతా కూడా డేటా ఆపరేషన్స్. ఇదంతా కూడా డేటా ఆపరేషన్ కాన్సెప్ట్. దీన్ని మీరు ఆల్రెడీ పైథాన్ బేసిక్స్‌గా నేర్చుకొని ఇక్కడికొచ్చినట్లయితే మీకు ఈ డేటా ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ ఐడియా వస్తది. లేదు అంటే ఒకసారి బేసిక్స్ చూడండి. ఇవన్నీ కూడా డేటా రిలేటెడ్ ఆపరేషన్స్. ఇవే అన్నమాట మనం చేసేది. ఓకే. అన్నీ చెయ్యం. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఓకే. కాలమ్ ఆపరేషన్ ఎలా సెలెక్ట్ చేయాలి? డేటాలో అన్‌వాంటెడ్ డేటా ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి? ఫిల్టర్ కండిషన్‌ని డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి? డేటాని ఎలా అగ్రిగేట్ చేయాలి? ఇవన్నీ కూడా డేటా ఆపరేషన్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఓకే. ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ S3 ఫైల్స్‌లో ఉన్న డేటా మీద మనము డేటా ఆపరేషన్ అప్లై చేయాలి. కాకపోతే ఇది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి మనకి పాండాస్ అనేది సపోర్ట్ చేయదు. పాండాస్‌ని హ్యాండిల్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఈవెన్ సపోర్ట్ చేసినా మీకేం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ ఒక 10 ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క ఫైల్‌ని రీడ్ చేసుకొని ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ లా ల్ ల సారీ లాట్ ఆఫ్ టైమ్. అలా కాకుండా నేను డేటా మొత్తం మీద డేటా ఆపరేషన్ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే వన్ బై వన్ చేస్తే ఎలా ఉంటుంది? అవునా? క్లియర్ గదా! సో, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, డేటా మొత్తం మీద ఒకేసారి డేటా ఆపరేషన్స్ చేస్తున్నాం. అదే మీరు పాండాస్ యూజ్ చేశారనుకోండి, పాండాస్ యూజ్ చేస్తే ఒక్కొక్క ఫైల్‌ని రీడ్ చేసుకొని డేటా ఆపరేషన్ చేస్తూ ఉండాల్సొస్తది. ఓకే. సో, దానికే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు యూ హావ్ టు యూజ్ ద స్పార్క్ ఇంజిన్. గుర్తుపెట్టుకోండి, స్పార్క్ ఇంజిన్. స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తదంటే ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తది? ఉన్న డేటాని మల్టిపుల్ సిస్టమ్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తది. డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఏదైతే డేటా ఆపరేషన్ లాజిక్ చెప్తామో, ఆ లాజిక్ కూడా అన్ని సిస్టమ్‌కి షేర్ చేస్తది. అన్నిటి సిస్టమ్ షేర్ చేయడం ద్వారా సేమ్ ఇప్పుడు తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది.
అప్లై చేసిన లాజిక్ ఉంది. ఓకే. దాని యొక్క రిజల్ట్ అవుట్‌పుట్ ఉంటుంది కదా! అది తీసుకొచ్చి ఫైనల్‌గా మెర్జ్ చేసి ఇస్తది. సో, ఈ ఆపరేషన్ మొత్తం ఎవరు చేశారంటే ఈ స్పార్క్. మనము పైథాన్‌ని యూజ్ చేసుకొని ఆ స్పార్క్‌తో కమ్యూనికేట్ అవుతున్నాం కాబట్టి స్పార్క్ రిలేటెడ్ స్క్రిప్ట్ అనేది రాయాలి. మనకి స్కాలా వచ్చినా స్కాలాలో రాయొచ్చు. కొంతమందేంటంటే స్కాలాలో రాస్తుంటారు. సో, కొంతమందేంటంటే జావాలో రాస్తుంటారు. కొంతమందేంటంటే పైథాన్ యూజ్ చేసుకుని పై సారీ స్పార్క్‌లో రాస్తుంటారు. ఓకే. ఇదొక మోడ్యూల్ అంతే. ఆ స్పార్క్ ఇంజిన్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి మోడ్యూల్. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మన లోకల్‌లో ఒక సింపుల్ ఫైల్ తీసుకుందాం. ఎందుకంటే మన సిస్టమ్ సపోర్ట్ చేయదు. సో, ఎప్పుడైనా యాస్ ఎ డెవలపర్‌గా మీరొక డెవలపర్‌గా మీరేం చేయాలి? ఒక పీస్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కోడ్‌ని స్పార్క్‌లో రన్ చేయాలి. ఓకే. వన్స్ మీరు దీన్ని తీసుకెళ్ళి క్లౌడ్‌లో డిప్లాయ్ చేస్తే క్లౌడ్ చూసుకుంటుంది. ఈ క్లౌడ్‌లో డిప్లాయ్ చేయడానికి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎన్విరాన్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయని. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారేమో. స్పార్క్ సంబంధించిన ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా. అమెజాన్ ఈఎంఆర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేస్తది. అంటే లార్జ్ నంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఏడబ్ల్యూఎస్ గ్లూ సపోర్ట్ చేస్తది. డేటాబ్రిక్స్ సపోర్ట్ చేస్తది. అండ్ ఈసీ2 మన ఓన్ వర్చువల్ మెషిన్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డాకర్. సో, ఇవన్నీ కూడా ఏంది అంటే పై స్పార్క్ కాదు. స్పార్క్ ఇంజిన్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో, మనం ప్రస్తుతానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని లోకల్‌లో టెస్ట్ చేద్దాం. తీసుకెళ్ళి మనము క్లౌడ్‌లో పెట్టేసాం అంటే అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను పాస్ చేస్తే అవి చూసుకుంటాయి. మనము ఆ హెడేక్ మనకు అవసరం లేదు. ఓకే. ఓకే. లెట్స్ క్రియేట్ వెరీ స్మాల్ ప్రాజెక్ట్. ఓకే. చూద్దాం. అయితే ఈ స్మాల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మీ దాంట్లో ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ద న్యూ ప్రాజెక్ట్. ఇట్స్ ప్యూర్ పైథాన్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. లెట్ మీ క్రియేట్ దిస్ ప్రాజెక్ట్ రెగ్యులర్ పైథాన్ స్పార్క్. ఓకే. సో, ఆల్రెడీ మనము బేసిక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం. నేను ఇక్కడ దీని లోపల ఏం చేశానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా నేను. న్యూ ఫోల్డర్ పై స్పార్క్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ ఉందా? రెగ్యులర్ పైథాన్ అన్నమాట. స్పార్క్ రెగ్యులర్ పైథాన్. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. దీని లోపల క్రియేట్ చేస్తాను నేను. ఓకే కొడదాం. దాని లోపల ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం. సో, ఇది వచ్చేసి ఆహ్, ఏడబ్ల్యూఎస్ సారీ స్పార్క్ ప్లస్ గ్లూ కాంబినేషన్. ఓకే. సో, గ్లూ స్పార్క్ గ్లూ స్పార్క్ మనకి ఈ స్పార్క్ ప్రాజెక్టులన్నీ కూడా ఈటీఎల్ రిలేటెడ్. ఓకే. సో, ఈటీఎల్ అని యాడ్ చేస్తాం. అన్నీ కూడా ఈటీఎల్ రిలేటెడ్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్. నేను యూజ్ చేసినట్టు ఇప్పుడు పైథాన్ 3.11. ఓకే. పైథాన్ 3.11. ఓకే. అంతా రెడీగా ఉంది. జస్ట్ క్రియేట్ కొట్టండి. ఇది నార్మల్. మామూలుగా ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో అట్లా అంతే నార్మల్. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే. ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతానికి దీంట్లో ఏం లేదు. నేను దీంట్ లోపల జస్ట్ ఒక ఫైల్ తీసుకుంటాను. మెయిన్ అని తీసుకుంటాను. ఓకే. మెయిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేద్దామా? హెల్లో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. ప్రింట్ సారీ ప్రింట్ హెల్లో ఇది ఒక నార్మల్ పైథాన్ కోడ్. ఓకే. మనం ఇక్కడేం స్పార్క్ యూజ్ చేయట్లా. జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక స్క్రిప్ట్ రన్ చేస్తున్నాం. పైథాన్ స్క్రిప్ట్ అంతే. హెల్లో వరల్డ్ ప్రింట్ అయింది. ఓకే. రైట్. సో, మనము బేసిక్స్‌లో ఆల్రెడీ చూసాం గదా! అవే నేనిక్కడ యూజ్ చేసుకోబోతున్నాను. జస్ట్ కాపీ పేస్ట్ లాగా టైం ఎక్కువ. ఓకే. సో, మనం బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఇవి డేటా ఆపరేషన్స్. నేనిప్పుడు డేటా ఆపరేషన్సే చేయాలి మనం. రైట్. ఓకే. డేటా ఆపరేషన్ ముందు ఫ్రెష్‌గా కొత్తగా వచ్చుంటారు గదా! వాళ్ళ కోసం అని జెప్పేసి మనం ఒక డేటా ఫ్రేమ్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్‌ని ఎలా స్టోర్ చేయాలి ఎస్3 బకెట్‌లో చూపిస్తాను. ఓకేనా? సో, ఎందుకంటే ఫ్రెష్‌గా ఉన్నారు గాబట్టి సారీ. లెట్స్ క్రియేట్ ద డేటా ఫ్రేమ్. ఓకే. పాండాస్ వర్సెస్ డేటా ఫ్రేమ్. ఒక డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేద్దాం మనం. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే డేటా టైప్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. ఎవరైతే నా వీడియోస్ తీసుకుంటారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ షేర్ చేస్తారు. సో, పాండాస్‌లో అయితే మీకు ఇలా డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేయాలి. అదే పైస్పార్క్ 2 సేమేనండి. ఆల్రెడీ మీ ఒక్కసారి మీరు పైస్పార్క్ బేసిక్స్ గాని చూసుకొనొస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందిది. ఓకే. 2 సేమే. పాండాస్ మెయిన్ డిఫరెన్స్ ఏంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి పైస్పార్క్ యూజ్ చేస్తాం. బట్ రెండిట్లో ఉన్న ఫంక్షనాలిటీ అన్నీ ఆల్‌మోస్ట్ ఇంచుమించు సేమ్‌గానే ఉంటాయి. ఓకే. చూడండి ఇక్కడ ఇది డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది డేటా ఫ్రేమ్. లెట్ మీ కాపీ థిస్ కోడ్. పైస్పార్క్ కోడ్. దీనిలోకెళ్దాం. సింపుల్‌గా ఇప్పుడు పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసారా మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ఎర్రర్ వచ్చింది అంటే ఈ మాడ్యూల్ అనేది మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసినట్లేదు. ఇది ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ అన్నమాట. ఒక థర్డ్ పార్టీ మాడ్యూల్. సో, ఈ మాడ్యూల్ మీరు ఖచ్చితంగా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఇక్కడికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇక్కడ మీరు సింపుల్‌గా ఒక టెర్మినల్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ. టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకున్నారో ఇక్కడ చూడండి మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివ్‌లో ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్‌గా పిప్ ఇన్‌స్టాల్ పైస్పార్క్. ఓకే. అది రాయలేదా నేను? కమాండ్ అయితే లేదు. ఒకసారి చూద్దాం. కమాండ్ ఎక్కడ రాయలేదా? ఓకే. లేదంటే మీరు సింపుల్‌గా ఇవన్నీ వద్దనుకుంటే సింపుల్‌గా దీని మీద హోవర్ చేయండి. హోవర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తుంది చూసారా? ఇన్‌స్టాల్ ప్యాకేజ్ పైస్పార్క్. లేదంటే మీరు సింపుల్‌గా పిప్ ఇన్‌స్టాల్ పైస్పార్క్ అనైనా టైప్ చేయొచ్చు. 2 రకాలు. సరే 3 ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఓవర్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ ఇన్‌స్టాల్ కొట్టంగానే ఇన్‌స్టాల్ అయిపోద్ది. లేదంటే టెర్మినల్ ఓపెన్ చేసి పిప్ ఇన్‌స్టాల్ పైస్పార్క్ కొట్టినా ఇన్‌స్టాల్ అవుతది. లేదంటే మీరు ఫైల్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్. దాంట్లో ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఆ ఇంటర్ప్రిటర్‌ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ స్టిల్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పైస్పార్క్ అని టైప్ చేయండి. ఓకే. పైస్పార్క్. ఓకే. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నా ఇన్‌స్టాల్ అవుతది. ఒక 3 వేస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. లెట్స్ ఇన్‌స్టాల్ ఫ్రమ్ హియర్. ఇన్‌స్టాల్ కొడదాం. సో, మీకిక్కడ సింపుల్‌గా చూపిస్తుంది చూడండి. ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌తో మీరు కమ్యూనికేట్ అవుతున్నారని. గ్లూ పైస్పార్క్ ఈటీఎల్. ఇది చాలా టైం తీసుకుంటుంది. మినిమమ్ అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఆహ్, రైట్ ఇక్కడి నుంచి ఒక్క నిమిషం. ఇది ఎట్టో ఫెయిల్ అయిపోతది. వెయిట్. ఓకే. పైస్పార్క్ ఇన్‌స్టాల్ సక్సెస్‌ఫుల్లీ అంట. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఓకే. ఇన్ కేస్ ఇక్కడైతే ఇన్‌స్టాల్ అయింది. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూద్దాం. ఇన్‌స్టాల్ అయిందా లేదా అని. ఓకే. కొట్టేసాను. సో, ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇండెక్స్ జరుగుతది. ఇండెక్స్ అయిన తర్వాత చూడండి ఇక్కడ. ఓకే. మీ ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ పైస్పార్క్ అనేది అరౌండ్ 300 ఎంబీ ఫైల్ అనుకుంటున్నాను. ఐ థింక్ 200, 300 ఎంబీ ఫైల్ ఉంది. సో, ఇట్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది కొంచెం స్పీడ్‌గా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఇంటర్నెట్ మీ స్పీడ్‌గా లేకపోతే అప్పుడేం చేయాలి? స్లోగా ఉంది. చాట్‌జీపీటీలోకెళ్ళి పైస్పార్క్ పిప్ ఇన్‌స్టాల్. ఓకే. మీకు టైమ్ ఔట్ ఇష్యూ వస్తది. చెప్తానాగండి. ఓకే. ఈ కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది వర్షన్ రిలేటెడ్. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్. ఒకవేళ మీకు టైమ్ ఔట్ ఇష్యూ వస్తది. ఖచ్చితంగా వస్తది. టైమ్ ఔట్ ఇష్యూ. ఇన్ కేస్ మీ సిస్టమ్ టైమ్ ఔట్ ఇష్యూ. ఇన్ కేస్ మీ యొక్క ఇంటర్నెట్ స్లో ఉంటే టైమ్ ఔట్ ఇష్యూ వస్తది. అప్పుడు మీరు ఏమి యూజ్ చేయాలంటే ఇక్కడ ఇట్లా ఒకటి యూజ్ చేసుకోండి. పిప్ ఇన్‌స్టాల్డ్ పైస్పార్క్ డిఫాల్ట్ టైమ్ ఔట్. సో, మీకు మీ టైమ్ ఔట్ ఇప్పుడు 100 పెట్టారనుకోండి 100 సెకండ్స్ అట్లా అన్నమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. దీన్ని మెయింటైన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు టైమ్ ఔట్ ఇష్యూ వస్తే. లేదంటే డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని ఒక వీల్ ఫైల్ ఉంటుంది. దాని ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ మీరేదైనా ఇన్‌స్టాలేషన్ ప్రాబ్లమ్స్ మీకేమైనా ఫేస్ అవుతూ ఉంటే ఎన్ని ట్రై చేసినా జస్ట్ నాకొక మెయిల్ చేయండి. లేదంటే ఒక మెసేజ్ చేయండి. ఓకే. నేను మీకు సెట్ చేసిస్తాను. ప్రాక్టీస్ కోసం. ఓకే. అయిపోయిన తర్వాత సింపుల్‌గా చూడండి. ఇది
వచ్చేసి స్పార్క్ ఓకే. ఇది వచ్చేసి మనకేందంటే స్పార్క్ సెషన్ క్రియేట్ అవుతది ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకి స్పార్క్ ఇంజిన్, మనము ఇంజిన్ స్టార్ట్ చేస్తాం గదా! సేమ్ అట్లాగనమాట. ఇంజిన్ స్టార్ట్ అవుతది. ఇక్కడ వచ్చేసి మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. మీరు ఆల్రెడీ పైథాన్ నేర్చుకునేటప్పుడు డేటా టైప్స్ నేర్చుకున్నారు గదా! సో, ఇప్పుడు సింపుల్ ఇది ఏందిది? లిస్ట్ ఆఫ్ టపుల్స్ డేటా. ఇది వచ్చి లిస్ట్ ఆఫ్ టపుల్స్ డేటా. దీంట్లో కాలమ్ నేమ్స్ వచ్చేసి ఇక్కడ నేమ్, కాలమ్ నేమ్ వచ్చేసి నేమ్ అండ్ ఏజ్ 2 కాలమ్స్ తీసుకున్నాము. అండ్ ఎంత డేటా ఉంది? 2 రోస్, 2 కాలమ్స్ డేటా. ఇప్పుడు మనము డీఎఫ్ ఇది డేటా ఫ్రేమ్‌లో మనము డిస్‌ప్లే చేయాలి అంటే బేసికల్‌గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ డిస్‌ప్లే చేయాలంటే యూ హావ్ టు యూజ్ ద డీఎఫ్ డాట్ షో. షో అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే. ఒకసారి రన్ చేద్దాం ఇప్పుడు. స్టిల్ మీకు PySpark లోకల్ నేను ఇక్కడ ఏం చేయలేదు. జస్ట్ ఇన్‌స్టాల్ చేసి యాహ్! ఇంకొకటి మర్చిపోయాను. మీకు PySpark రన్ అవ్వాలి అంటే యాహ్! అసలు మర్చిపోయాను. సేమ్ ఓకే. జావా ఖచ్చితంగా మీరు ఇన్‌స్టాల్ చేసుకొనుండాలి. సో, మీరు సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి ఇక్కడ మీకు PySpark ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అని కొట్టండి. లేదంటే నేను షీట్ షేర్ చేస్తాను. ఆహ్, డేటా ఆపరేషన్స్ ఉన్నాయి. PySpark ఇన్‌స్టాలేషన్ యాహ్! సో, PySpark ఇన్‌స్టాలేషన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ మీరేం చేయాలి స్టెప్ 1లో జావాని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఈ స్పార్క్ ఇంజిన్ జావా మీద రన్ అవుతది కాబట్టి. సో, జావా వెర్షన్ చెక్ చేసుకోండి. లేదు అంటే మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత స్పార్క్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రాసెస్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కోడ్ రన్ చేసుకుంటే రన్ అయితే రన్ అయినట్టు. లేదంటే సంథింగ్ ఏదైనా ఇష్యూ వచ్చినట్టు. ఇవి మినిమమ్ రిక్వైర్మెంట్. మీ PySpark మీ లోకల్ మెషిన్‌లో రన్ అవ్వాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్స్ ఇవి. ఓకే. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ సెట్ చేశాను గాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు షేర్ చేస్తాను మీకు. లేదంటే చూడండి. జస్ట్ స్టెప్ 1 జావా, స్టెప్ 2 పైథాన్ ఆల్రెడీ మనం ఇన్‌స్టాల్ చేసాం. స్టెప్ 3 ఇన్‌స్టాల్ PySpark ఇన్‌స్టాల్ చేసాం. స్టెప్ 4లో వెరిఫై చేయమంటున్నాం. స్పార్క్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేసి. స్టెప్ 5లో కోడ్ రాసాడు. ఓకే. అంతే జస్ట్ స్టెప్ 6లో రన్ చేసాడు అంతే. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనకిది క్రియేట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ డేటాని ఏదైతే నేను ఇక్కడ క్రియేట్ చేశానో ఈ డేటాని ఒక సీఎస్‌వి ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేస్తాను. ఓకేనా? ఒక డేటా అది క్రియేట్ చేసాము. సీఎస్‌వి ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేస్తాను. మీకు అగైన్ బేసిక్స్ నేను చెప్పినప్పుడు ఓకే. సో, బేసిక్స్ నేను చెప్పినప్పుడు ఇక్కడ మనము ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్ చెప్పాం గదా! ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్‌లో మనం ఒక సీఎస్‌వి ఫైల్ డేటాని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలో చూపిస్తాం. అంటే అవుట్‌పుట్‌లో స్టోర్ చేయడం అన్నమాట. సింపుల్. ఇక్కడ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సారీ. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది. స్పార్క్‌లో డేటా ఉంది. స్పార్క్ కోడ్‌లో ఉంది. అయితే రీడ్ చేయలా. స్పార్క్‌లో డేటా ఉంది. లోడ్ చేస్తున్నా. లోడ్ ఎక్కడ చేస్తున్నానంటే సీఎస్‌వి ఫైల్‌లోకి డేటాను లోడ్ చేస్తున్నా. తర్వాత మనం S3తో కనెక్ట్ అయ్యి లోడ్ చేద్దాం. బట్ స్టిల్ బేసిక్ కాబట్టి డేటాని ఎక్స్‌పోర్ట్ చేద్దాం ఒక ఫైల్‌లోకి. ఓకే. సో, ఒక ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే ఓకే. ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలంటే లెట్స్ గో టు ద సారీ డేటా బేసిక్ ఆపరేషన్స్‌లో ఓకే. నేను కవర్ చేశాను గదా! డేటా ఆపరేషన్స్. ఇవన్నీ కూడా డేటా ఆపరేషన్స్ కిందకొస్తాయి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఈ షీట్ మీకు షేర్ చేస్తాను. ఓకే. ప్రతిదీ షేర్ చేశాను. 2 సీఎస్‌వి ఓకే. ఈ లైన్ ఆఫ్ కోడ్‌ని ఓకే. స్పార్క్ గదా! అది పాండాస్ ఇది స్పార్క్. ఇది యూజ్ చేసుకోవాలి. ఓకే. అవుట్‌పుట్ సీఎస్‌వి పాత్ అని ఉంది గదా! సో, డీఎఫ్ సీఎస్‌వి పాత్. ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతది చూడండి. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అవుతది చూడండి మీకు. ఓకే. క్రియేట్ అయిందా? ఓహ్! సారీ.
సిఎస్వి ఇక్కడ మనము అవుట్పుట్ డాట్ సిఎస్వి అని ఇవ్వాలి. 2 సిఎస్వి కాబట్టి ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మనకు ఖచ్చితంగా. అందుకల్లా అది రాంగ్ క్రియేట్ అయింది. ఓకే. ఎర్రర్ వచ్చింది చూద్దాం. నేను స్కిప్ చేయను. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాము. డేటాని మూవ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ హడూప్ హోమ్ అండ్ హడూప్ హోమ్ ఫైల్ డైరెక్టరీ ఇది సెట్ చేయమంటుంది. ఓకే. బేసికల్‌గా నా దగ్గర ఈ హడూప్ అనేది లేదు. ఇది అంటే ఇట్లా ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే నువ్వు సెట్ చేయాలని ఉంటుంది. ఈ ఎర్రర్‌ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయడం చూద్దాం. ఓకేనా? సో, దీనికి ఆల్టర్‌నేట్‌గా మనకేందంటే దీన్ని డీఎఫ్ డాట్ టు పాండాస్‌లోకి కన్వర్ట్ చేసి డాట్ పాండాస్ ఒక్క నిమిషం. ప్రస్తుతానికి మనకి స్పార్క్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటాని డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే హోమ్ సెటప్ అడుగుతుంది. ఓకేనా? ఈ హోమ్ సెటప్‌ని నేను చూపిస్తా. ఇది స్కిప్ చేయను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్రస్తుతానికి నేను దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసి చూద్దాం. రైట్ సీఎస్‌వి టు జేసన్ రైట్ జేసన్ టు డిక్ట్. ఓకే. ఒక్క నిమిషం. అది ఏంది అంటే ఇది నేటివ్ అన్నమాట. స్పార్క్ నేటివ్ ఇది. హడూప్ అనేది. అది నేను సెట్ చేయలా. దీన్ని పాండాస్‌లోకి కన్వర్ట్ చేసి లోడ్ చేద్దాం. ఒక కమాండ్ ఉంటుంది. అదంతా మళ్ళీ తర్వాత సెట్ చేద్దాం మనం. హడూప్ రిలేటెడ్. ఓకే. ఇది హడూప్ రిలేటెడ్ టు పాండాస్ అండ్ ఎక్స్‌పోర్ట్. పాండాస్‌లో కన్వర్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయమంటున్నా. ఓకే. సో, ఇది టు పాండాస్, టు సీఎస్‌వి. ఓకే. ఇది యూజ్ చేద్దాం. అంటే టెంపరరీగా తర్వాత చూసుకుందాం అది. టు పాండాస్ డాట్ తర్వాత ఏమంటున్నాడు? టు పాండాస్, టు సీఎస్‌వి. సింగిల్ లైన్‌లో రాసేద్దాం మనం. ఓకే. సో, ఇది ఫైల్ నేము. ఇవి అవసరం లేదు. ఇవి ఏంటంటే స్పార్క్‌కి సంబంధించినవి కాబట్టి వాటితో పని లేదు. ఇక్కడ మనం సింపుల్‌గా ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఇది పాండాస్‌కి సంబంధించింది. అంటే ఇప్పుడు స్పార్క్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌ని పాండాస్‌లో కన్వర్ట్ చేసి చేస్తున్నాం. బట్ డైరెక్ట్ స్పార్క్‌లో ఉన్న డేటాని సీఎస్‌వి ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయట్లా. ఎందుకు అంటే స్పార్క్‌కి సంబంధించిన ఫైల్స్‌ని హ్యాండిల్ చేయాలంటే యూ హావ్ టు సెటప్ దిస్ హడూప్ హోమ్. ఓకే. అది ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇంకా సెటప్ చేయలేదు. అది మీకు నెక్స్ట్ వీడియోలో సెటప్ చేస్తాను. అది కొంచెం లెంగ్తీ ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. ఒకసారి రన్ చేద్దాం దీన్ని. పాండాస్ మస్ట్ బి ఓహ్! పాండాస్ లేదు గదా దీంట్లో. పాండాస్ మన మన యొక్క ఎన్విరాన్మెంట్‌లో పాండాస్ లేదు. మీరొకసారి టెర్మినల్‌లోకెళ్ళి ఓకే. పిప్ ఫ్రీజ్ అని కొట్టండి. పిప్ ఫ్రీజ్ అంటే ఏంది అంటే ఇన్‌స్టాల్ అయిన మాడ్యూల్స్ అన్నీ కూడా చూపిస్తది. పిప్ ఫ్రీజ్ మన యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించిన మాడ్యూల్స్. ఇక్కడ మనం ఓన్లీ పైస్పార్క్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసాం. పాండాస్ లేదు. సో, మనం పాండాస్ ఇన్‌స్టాల్ చేయాలి. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. కమాండ్ వచ్చేసి పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. పాండాస్ మాడ్యూల్. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్నమాట. సో, ఇవన్నీ బై డిఫాల్ట్‌గా మనకు పైథాన్‌తో రావు. వీటిలన్నిటిని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇన్‌స్టాల్ అయింది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం.
ఓకే. ఇండెక్స్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇండెక్స్ అయినప్పుడు మనకి ఇది రన్ అనేది అవైలబుల్‌గా ఉండదు. ఓకే. రన్ వచ్చింది. ఇప్పుడు రన్ చేద్దాం. సో, బేసికల్లీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి స్పార్క్‌లో ఉన్న డేటాని డైరెక్ట్‌గా సీఎస్‌వి ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనకు ఆ మాడ్యూల్ లేదు. ఓకే. ఆ సెటప్ లేదు. ఇప్పుడేం చేస్తున్నానంటే స్పార్క్‌లో ఉన్న మాడ్యూల్‌ని అనే మాడ్యూల్‌లోకి కన్వర్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఓకే. పర్మిషన్ డినైడ్. అది ఓపెన్ చేసా. పర్మిషన్ డినైడ్. మళ్ళీ రన్ చేద్దాం. టు సీఎస్‌వి అవుట్‌పుట్ సీఎస్‌వి పాత్ డాట్ సీఎస్‌వి. దీని సంగతి అయితే మళ్ళీ మనం సెటప్ చేద్దాం. ఓకే. నేటివ్ హడూప్ లైబ్రరీ ఫర్ యువర్ ప్లాట్‌ఫార్మ్. అనేబుల్ టు లోడ్. నేటివ్ హడూప్ లైబ్రరీ లోడ్ చేయడానికి లేదంటుంది. అందుకే మనం ఏం చేసామంటే స్పార్క్ ఆబ్జెక్ట్‌ని పాండాస్‌లో కన్వర్ట్ చేసాం. పాండాస్‌లో ఉంది కాబట్టి పాండాస్‌కి లోకల్‌లో పనిచేస్తది కాబట్టి అంటే స్పార్క్ కూడా పనిచేస్తది. లోకల్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి ఇగో వచ్చింది చూసారా? దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇది సీఎస్‌వి ఫైల్ అవుట్‌పుట్. వచ్చిందా? మనము కోడ్‌లో ఉన్న డేటాని ఎక్స్‌పోర్ట్ చేసాం. ఒక ఫైల్‌లో స్టోర్ చేసాం. ఇప్పుడు సీఎస్‌వి ఫైల్‌లో ఉంది. ఓకేనా? రైట్. సో, మనం నెక్స్ట్ వీడియోలో ఏదైతే నేటివ్ హడూప్ లైబ్రరీ లేదంటుందో దాన్ని మనము క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే మనం పైస్పార్క్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి అది ఇంపార్టెంట్. మనం ప్రతిసారి పాండాస్‌లకి కన్వర్ట్ చేసుకొని వర్క్ చేసుకోవడం ఇట్స్ హైలీ అంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. ఓకే. డైరెక్ట్‌గా మనము పైస్పార్క్ మాడ్యూల్‌లో ఉన్న డేటాని డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేద్దాం. పైస్పార్క్‌లో ఉన్న మాడ్యూల్ ఆబ్జెక్ట్‌ని పాండాస్‌లో కన్వర్ట్ చేసి పాండాస్‌లో నుంచి మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేయడం. ఓకే. ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం అట్టయితే. ఓకేనా? రైట్. నేను ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. నేను ఏది కూడా స్కిప్ చేయను. ఏది కూడా. ఓకే. మీకే లైవ్‌లో చూపిస్తా ప్రతిదీ కూడా. ఇన్ కేస్ మీకేదైనా ఇష్యూ వస్తే నాకు జస్ట్ ఒక మెయిల్ కానీ, ఒక మెసేజ్ గాని పెట్టారనుకోండి, మీకు ఫ్రీ టైమ్‌లో మీకు మొత్తం కూడా సెట్ చేసేస్తా ఈ ఎన్విరాన్మెంట్. ఆఫ్‌కోర్స్ ప్రతి సిస్టమ్‌లో ఇది ఏంది అంటే, ఇప్పుడు నా సిస్టమ్‌లో వర్క్ అయినట్టు మీ సిస్టమ్‌లో వర్క్ అవ్వకపోవచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ వర్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? సో, ఈ రెగ్యులర్‌గా వచ్చే కామన్ ఇష్యూసే ఇవన్నీ గూడా. దానికి ఎక్కడ గూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే లేదు. రైట్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.